ఏమండి కాఫీదేనా అండి? కాఫీ తాగుతారా? ఎందుకండి ఆలోచిస్తున్నారు? కాఫీని చేస్తా ఉండండి, కూర్చొని తాగుకుంటూ మాట్లాడదాం. ఏమైందండి దిగాలుగా ఉన్నారు పొద్దున్నుంచి? ఏమైందో చెప్పండి. ఎందుకు దిగులుగా ఉన్నారు? నాకు చెప్పండి, బాధ ఏం బాధ చెప్పండి. అది కాదే, మన కొడుకు మన దగ్గర ఉంటే బాగుండును మంచిగా. వాడు దుబాయ్లో ఉంటూనే ఎప్పుడు కొడుకు కోడలు మనవరు మనవరాలు మనతోని ఎప్పుడు ఉంటలేరాయే. ఎప్పుడో ఒక రోజు అట్లా వస్తుర్రు, ఎమ్మటే పోతుర్రు. మన దగ్గర ఉంటే ఎంత బాగుండునో ఏమో. మంచిగా చూసుకుంటూ నా మనవరు మనవరాలతో ఆడుకుంటూ పాడుకుంటూ కాలం గడిచిపోయేది. నాకు ఈ వయసులో ఎవ్వరు లేకుండా మన ఇద్దరమే ఉంటుంది. అందుకే ఏం తోస్తలేదే నాకు. నాకు మాత్రం బాధ లేదా చెప్పండి? నాకు చాలా బాధ ఉందండి. ఏంటంటే మీ ముందల మీరు బాధపడతారని చెప్తలేను. ఎప్పుడు నా కోడలుంటే మంచిగా నా ఇంట్లో నట్టింట్లో అక్కడిక్కడ ఉండేది. చేత కాకుంటే మంచిగా ఇంత స్నానం పోస్తుండేది, ఇంత వండి పెడుతుండేది. నాకు చేత కాకుండా ఉందండి. ఏం చేస్తామండి? పెద్ద చదువులు అని పిల్లలను అమెరికా అక్కడ తోలితే అక్కడనే సెటిల్ అయ్యి నాకు చాలా బాధ ఉందండి. అందరు కోడళ్ళు మంచిగా సంతోషంగా అందరు ఒక దగ్గర ఉన్నారు, నాకేమో లేకపాయే. నా మనవరాలు నా దగ్గర ఉంటే మంచిగా నాయనమ్మ నాయనమ్మ అని నా చుట్టూ తిరుగుతుంది. వాళ్ళతో పాటు నేను ఆడుకుంటూ పాడుకుంటుంటే మన ముసలి జన్మ పూర్తయ్యేదండి. ఏం చేయాలి? వాళ్ళు ఫోన్ చేస్తే అక్కడున్నా ఇక్కడున్నా తీర్చలేదు చేస్తలేదు జాబులమ్మా అని అంటుండ్రు. ఏం చేద్దామండి మరి మనం? నా కోడల్ని బంగారం లెక్క చూసుకున్నానండి నేను. మంచిగా అత్త కోడలు బయటికి వెళ్దాము, బజారు పోయేద్దాము, పొలంకాయ పోయేద్దాము, మంచిగా ఆరు బయట మంచిగా జోలి ముచ్చట పెట్టుకుంటున్నాము. మన కోడలు మన దగ్గర లేక చాలా తిప్పలైందండి. నాకు కూడా బాధ అవుతుందండి. పక్కింటోళ్ళను ఎదురింటోళ్ళ కోడళ్ళు చూస్తుంటే ఓసారి కాకుండా ఓసారి పలకరించేటోళ్ళు. ఇప్పుడు నీకు నేను నాకు నువ్వు ఏం చేస్తామండి మరి? ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండలేరు, మనం పోయి అక్కడ ఉండలేము. ఏం చేస్తామండి? మన తలరాత అట్లా రాసిరు. ఎప్పుడో వచ్చినప్పుడే చూసుకోవాలి బంగారం లెక్క. ఊకోండి బాధపడక, ఇంకా మీరేం బాధపడకురి. మన ఇద్దరం ఏం చేస్తాం? నీకు నేను నాకు నువ్వు అనుకుంటూ ఉన్నాము. ఇంకా ఫోన్ చేస్తురు, అలానే వాళ్ళని చూసుకుంటూ సంతోషపడదాం. మనం ఏం చేస్తామండి? ఇప్పుడు ఏం చేయలేము కదా. ఎందుకే నన్ను చూస్తే ఎప్పుడు ముఖం అట్లా పెట్టుకుంటావు? ఎందుకే నేనేమంటున్నాను? నిన్ను నీ జోలికి వస్తున్నానా, నీ పేరుకి వస్తున్నానా? నన్ను చూసిందంటే ముఖం అట్లా పెట్టుకుంటావు ఎందుకు? నాయటోళ్ళు లేరా నీకు? నాయటోళ్ళు ఉంటుందా? నాయటోంట అమ్మ నీకు లేదా అని ఉంది కదా. ఎందుకే నన్ను చూస్తే అట్లా పెట్టుకుంటావు ముఖం? ఇప్పుడు నేనేం చేస్తా? నీ జోలు ఏం పెట్టుకున్నా, నీ పేరు ఏం పెట్టుకున్నా, నా ముఖం అంతే అట్నే ఉంటుంది. నువ్వెందుకు ఎదురు పడుతున్నావు? మరి నాకు ఎదురు పడకు. నేను ఎవరు ఎదురు నాకెదురు వచ్చి నన్ను మాట్లాడతావు? నన్ను మాటలంటే నేను ఊకొని చెప్తున్నా. మా ఇంటికి నేను నా పిల్లలు తీసుకొని వెళ్ళిపోతాను. నువ్వు పడుతుంటే నువ్వు తిడుతుంటే నేను ఉన్నాను. నన్ను బెదిరిస్తున్నా? నా పిల్లలు ఏ నుంచి వచ్చిర్రే? నీ పిల్లలు ఏమన్నా తెచ్చుకున్నా మీ ఇంటికా నుంచి? నా పిల్లలు నా ఇంటికాడ ఉంటారు. ఉంటే ఉండు, పోతే పో. కానీ నా ఇంటికి నా కాడ ఉండి నువ్వు నకరాలు చేయకు చెప్తున్నా. నేను చెప్పినట్టు ఇంటేను, లేకపోతే లేదు. నాతో నోర్లుతావు ఎందుకే? ఎప్పుడు నన్ను చూస్తే ఓర్సవు, నన్ను చూస్తే బగ్గున మంటది. ఎందుకే నాతోంటమ్మా? నీకు కూడా ఉంది కానీ ఎందుకు ఓర్లుతున్నావు అట్లా నా లెక్క? నా లెక్క నీ లెక్కనే ఎవరైనా ఓర్లుతున్నారే? పక్కింటోళ్ళ కోడళ్ళు ఓరుతున్నారే జర. నాయమ్మ నీయమ్మని నాయమ్మ జోలు చెప్పు. నాయమ్మ జోలు తీస్తే బాగుండే చెప్తున్నా. మంచి మర్యాద ఉండదు. 10 మందిలో పెట్టి అడిగిస్తా, నిన్ను కడిగిస్తా. ఏమనుకుంటున్నావు? నాయమ్మ జోలు ఎందుకు వెళ్తుంది? నాయమ్మ నిన్నేమని అంటుందా? నీ జోలు అసలు తలవ కూడా తెలవదు. నువ్వు మంచిదాని కావని నన్ను వందనీయకుండా చేస్తున్నావు నువ్వు. నాయమ్మ జోలు తీస్తావు? మా అమ్మ నువ్వు నన్ను వందనీయకుండా నీ దగ్గరికి వచ్చి ఒక మాట అంటలేదు మా అమ్మ. నాయమ్మ జోలు తీస్తావు? మా వాళ్ళతో నీకేం పని? మా వాళ్ళు తీస్తే ఊకొని చెప్తున్నా నేను. మంచిగా ఉంటే మరి మంచి మర్యాద, ఎంత మర్యాద ఉంటే అంత ఉంచుకోవాలి, లేకుంటే లేదు. అద్దు పద్దు లేకుండా అత్తకి ఎదురెట్ట ఎట్టనే చెప్తాదే కోడలన్న చెప్తాదే. పోదాం బాగా బజార్కి వెళ్దాం బా. ఎవరన్నా ఇట్లా మాట్లాడతారేమో, ఎవరన్నా ఇట్లా ఎదురు అది జవడం చేస్తారేమో. పోదాం పా. ఈ ఊళ్ళోనే లేదే నీ అటువంటి కోడలు. దేశం వల్ల
ఎందుకు లత, ఎందుకు బాధపడుతున్నావు? ఏమైంది? ఏమైంది చెప్పు. బాగానే ఉన్నావు కదా, ఏమైంది? అది కాదండి. ఒక నెల ఆడ ఒక నెల అని ఆడ ఈడ మన కాడని మన అత్తయ్య వాళ్ళు ఉంటూరు మొత్తం మన దగ్గరనే ఉంచేసుకున్నామండి. ఎందుకంటే నాకు అత్తయ్య లేకపోతే బోర్ కొడుతుందండి. ఇంట్లో పెద్ద మనుషులు ఉంటే చాలా మంచిగా ఉంటుందండి. ఎందుకంటే నాకు అస్సలు తోస్తలేదు అత్తయ్య ఉంటే అది చేసుకున్నాం ఇది చేసుకున్నాం అంటుండేదండి. మీరు ఆఫీస్కి వెళ్తుంటే మీరు ఆఫీస్కి వెళ్ళొచ్చేసరికి నేను అత్తయ్య అవి ఇవి అన్ని అందుకే తీరుగా వంటలు చేసుకుంటా మంచిగా కబుర్లు పెట్టుకుంటా ఉండేదండి. పిల్లల్ని మంచిగా సాయం ఉండేది నాకు, పిల్లలకు తోడుగా ఉండేది. అక్కడ నెల ఇక్కడ నెల ఏమొద్దండి, మనం మన అత్తయ్యని మనమే ఉంచుకున్నాం. వాళ్ళ కాడికి ఏం తోలొద్దు ఈసారి. ఈ నెల ఏమొద్దండి, మనం అస్సలు ఉంచుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి అసలు పంపించొద్దు, మన దగ్గరనే ఉంచేసుకున్నాం. నాకు మా అత్తయ్య ఉంటే చాలా మంచిగా ఉంటుందండి ఇంట్లో. అసలు నాకేం ఎవరి దగ్గరికి పోయి ముచ్చట పెట్టబుద్ధి కాదు. అత్తయ్య నేను ఉంటే బజార్కి వెళ్ళి ఇద్దరం కూరగాయలు తెచ్చుకుంటాం, మంచిగా వెళ్తాం, బయటకు వెళ్తాం, షాపింగ్కి వెళ్తామండి. నాకు ఒక్కదానికి ఎక్కడ వెళ్ళొస్తలేదండి. నేనైతే మా అత్తయ్యని మంచిగా మా అమ్మలా చూసుకుంటా అండి. ఈసారి ఏం పంపించొద్దండి. ఓకే లత, నీ ఇష్టం, నువ్వు ఎట్లా అంటే అట్టనే. నువ్వు మంచిదానివి లత, అందుకనే నీ మనసు అంత మంచిది. ఈ కాలంలో కోడళ్ళు ఎవరు చూసుకుంటారు చెప్పు? అత్త ఉంటేనే బరువు అవుతుంది. అత్త అంటే ఉండబుద్దే, పోతే బాగుండు, ఎప్పుడు పోతుందో అన్నట్టు ఉంటుంది. నీ మంచితనానికి అసలు నానైతే ఎప్పుడు అందుకే నాకు సంతోషంగా ఉంటుంది లత. మనం ఇంట్లో ఉండి తిన్నా తినకుండా మంచితనంగా మంచిగా భర్తను అర్థం చేసుకునే భార్య ఉంటే అన్నం కూడా తినబుద్ధి కాదు లత. నాకైతే కడుపు నిన్నట్టే ఉంటుంది. అందుకే నీ మంచితనానికి ఎప్పుడు నీ కృతజ్ఞతగా ఉంటా లత. ఓకే లత, సరేనా? ఈసారి మా అమ్మని ఏం పంపించొద్దు, తమ్మిని వాళ్ళ ఇంటికి ఇక్కడనే ఉంచేసుకుందాం, సరేనా? సరే అండి, ఉంచేసుకున్నాం ఇక్కడనే. అస్సలు పంపేయనండి నేను, మంచిగా నేనే చూసుకుంటాం. మేమే ఇద్దరం మంచిగా షాపింగ్కి వెళ్తాం, బజార్కి వెళ్ళి కూరగాయలు తెస్తాం, అత్తయ్య పిల్లలు చూసుకుంటుంది, మన ఇద్దరం బయటకు వెళ్ళి వస్తాం. అన్నీ ఉంటాయి కదండి. మనం అసలు పెద్దోళ్ళు ఉంటే ఇంట్లో చాలా మంచిగా ఉంటుందండి. కొన్ని బాధ్యతలు అనేది అత్తయ్య మీద వదిలేసి ఉండొచ్చు మనం. అట్లా ఎవరో కొందరు అత్తయ్య ఉంటే బాధ్యత ఉండదు, బరువు అవుతుంది అని వదిలేసుకుంటారండి. అలా ఉండొద్దండి ఎవరు. నేనైతే అలా లేదండి, నేను చాలా హ్యాపీగా ఉంటాను అత్తయ్యతో. ఓకేనా? పిలుసు, ఇప్పుడు పిలుసు, పక్కన వాళ్ళని పిలుసు. బజార్కి వచ్చినా నా తప్పేందో చెప్పు, వాళ్ళతోనే తన్నించుకుంటా. రేపు మా పొద్దంతా నీతోనే తిట్టించుకోలేను. పిలుసు, బజార్ పిలుసు. చూసినా బజార్కి ఎక్కడనే నీ పానం ఊకోదే. జవడం బజార్కి ఎక్కితేనే అప్పుడు నీకు తిన్న అరుగుతుంది. బజార్కి మాట వరుస కనంగానే ఎక్కినావు కానీ బజార్కి అట్లే ఎక్కుతావే నువ్వు. బజార్కి అద్దులప్పిందాని నువ్వు, నీకు అద్దు లేదా, భయం లేదా? ఆడు చెప్తే ఇనవా, నేను చెప్తే నాకెదురు మాట్లాడతా, ఎవరు చెప్తుంటావే? కర్రా ఓ పిచ్చకాయ, కర్రా జరాకి దీని చూడు, అది ఇట్నే నా బజార్ ఎక్కే. జర్రారమ్మ, ఏమైంది? ఎందుకే బజార్ ఎక్కిరు? ఎందుకు వదులుతురే? ఇవాళ అక్కడి నుంచి పంచాయతీ అవుతుంది, నేను వింటున్నా కానీ ఏదో నా పరిశ్రమలో నేనున్నా అని సపడగా అంటున్నా. ఎందుకు వదులుతురే మీరు ఇద్దరు తిన్నదరక? నిమ్మలంగా ఉండక అత్త కోడలు ఎందుకే ఒకటే పంచాయతీ పెట్టుకుంటారు? ఏం వేసుకపోతారే రేపు సచ్చేటప్పుడు? ఏం వేసుకపోతారు చెప్పు, ఏం వేసుకొని పోరే? నిమ్మలంగా అందరు ఒక్క ఉండాలి. మాది ఎక్కడ దక్క ఒకటే పంచాయతీ పెట్టుకుంటుందక్క, అస్సలు పొందనీయదు. మాటకు మాట అంటది, మనిషి అంటే ఇల్వే లేదక్క. నువ్వు చేసింది ఏం చెప్పక కానీ నేను మాట్లాడిందే చెప్పు. నేనేమనతోలేనే మా వాళ్ళ జోలి, మా అమ్మోళ్ళను మా అక్కోళ్ళను వాళ్ళందరినీ తిడతాను. ఎందుకక్క అవసరం చెప్పు? నేనేమంటున్నా, ఏమైనా పని చెప్తే నీతో వాళ్ళని చెప్పియాలి. నాతో ఊక పంచాయతీ పెట్టుకుంటే ఏమొస్తా చెప్పక్క? ఎంతగానో అని పంచాయతీ పెట్టుకోవాలి. మరి ఉన్నమంటే ఉంటా, పోమంటే పోతా. ఎందుకక్క పంచాయతీ పెట్టుకున్నావు నాతోటి చెప్పు? ఎందుకు ఎందుకు పెట్టుకుంటారు అసలు? లేనోళ్ళు లేక ఏడిస్తే ఉండోళ్ళు ఉండేసినట్టు మాకు లేక మేము బాధపడుతుంటే మీరేమో ఒకటే పంచాయతీ పెట్టుకోబడుతుంది. ఎందుకే పంచాయతీ? నిమ్మలంగా మంచిగా అత్త కోడలు కోడకత్త ఎన్ని రోజులున్నా ఎవరు గిట్టొచ్చి అట పోయేటోళ్ళేనే. సచ్చినాక అత్త కోడలు కొడకు కోడలికి అత్త మాకైతే దూరంగా ఉంటుందని మేము బాధపడుతుంటే మీరేమో ఒక దగ్గర ఉండి ఒకటే కొట్టుకుంటారు తిట్టుకుంటారు. ఏంది కొందరు మీరు అసలు? ఏమైతుంది మీకు? అంతగానో ఏమనుంటే మాట్లాడుకోరు కూర్చొని బజార్ నేను కొలుతురు చెప్పుడు. ఏంది మాకు కోడలు దగ్గర లేదని మేము బాధపడుతున్నాము. నీ కోడలు దగ్గర పెట్టుకొని నువ్వెందుకే పంచాయతీ చేసుకుంటావు? నిమ్మలంగా ఉండు చెల్లె, పంచాయతీ పెట్టుకోకు. మా కోడలే మనవడు మనవరాలు నా కొడుకు దూరంగా ఉండని నేనే బాధపడతానే. అంత అదృష్టం అందరికి దొరకదే. పెద్ద పెద్ద చదువులని బయట దేశం పోయిర్రు, అలాకనే సెటిల్ అయ్యారు. ఇంకా ఇక్కడ రమ్మంటే రాకుండా పోతురు. మేము ఒక్కలమే ఉన్నాం, మీరు మంచి ఉండ్రు, కలిసి ఉండక ఎందుకు చెల్లా పంచాయతీ?
అత్త మాట వినాలిరా, ఇంటనే మంచిది. అత్తని చూసుకోవాలి. ఏమైతుంది మన అమ్మలాగానే ఆ మాకే మా మరిది వాళ్ళ ఇంటికాడనేలా మా ఇంటికాడనేలా ఉంటే బాగాలేదని మేము ఈ నెల కానించి మా ఇంటికాడ ఉంచుకున్నామని ఇప్పుడే మాట్లాడుతున్నాం. ఎందుకురా పంచాయతీ పెట్టుకోకురి, మంచిగా ఉండురి, ఊట పెట్టుకోకురి. లేనోళ్ళకు లేకెడిస్తే ఉన్నోళ్ళు ఉండేసినట్టుగా మేము దూరం అవుతురని మేము ఎడితే మీరే ఒక దగ్గర ఉండకటే కొట్టుకుంటారు. నిమ్మలంగా ఉండొచ్చు కదా అందరూ. ఎందుకు బాగా చెప్పు. హలో ఫ్రెండ్స్, మీరు అన్నట్టుగానే మేమైతే వీడియో చేసాము. ఎలా వచ్చిందో మాకైతే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మీరైతే మాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?